హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో స్పెషల్ ఏంటంటే ఈ వీడియోలో నేను మొక్కల గురించి కాదు, బేసిక్గా ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ మిషన్ గురించి ఈ వీడియో తీస్తున్నాను. ఈ మిషన్ నా దగ్గర ఉందని చాలామందికి తెలుసు, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. సో అందరూ ఏంటంటే అడిగేది, ఈ మిషన్ ఎలా వాడాలి అంటే వాడడం ఈజీనా, వాడిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ కష్టమా ఎట్లా అనేది అడుగుతారు. సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇదేంటంటే సినర్జీ న్యాచురల్ వాళ్ళదండి. మాకు వేరే కాంటాక్ట్ త్రూ ద్వారా మేము 4 years బ్యాక్ తీసుకున్నాము ఇది. అప్పటి నుంచి నేను ఆయిల్ దీంట్లోనే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే మనం అన్ని రకాల ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారండి. దీంట్లో టెంపరేచర్ ఎలా సెట్ చేసుకోవాలి, ఏ ఆయిల్స్ మనము ఆయిల్ తీసుకోవచ్చు, ఏ సీడ్స్కి ఎంత టెంపరేచర్ సెట్ చేసుకోవాలి, ఇక్కడ అన్నీ ఇచ్చారండి. అండ్ మనము ఆపరేటింగ్ కూడా ఇక్కడ 4 buttons ఉన్నాయి కదా, ఈ 4 buttonsని యూజ్ చేసి, ఈ 4 buttonsే చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్. ఓన్లీ మనం ఏ సీడ్కి ఎంత టెంపరేచర్ సెట్ చేసుకోవాలి అనేది చూసుకొని సెట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీన్ని స్టార్ట్ చేసుకోవడము అంతా చాలా ఈజీ అండి. డిస్మాంటిల్ చేసుకోవడము చాలా ఈజీ. నేను ఇప్పుడు చూపిస్తాను, అసలు ఏమేం పార్ట్స్ ఉన్నాయో చూపిస్తాను. దీనికి మనకు ఈ మిషన్తో పాటు ఈ పార్ట్స్ వస్తాయండి. పైన మనం గ్రెయిన్స్ వేసుకోవడానికి ఇదో పార్ట్, అండ్ ఆయిల్ స్క్వీజ్ అయ్యేటప్పుడు దీనికి జాలీ ఇస్తారు. జాలీ అండ్ ఆయిల్ స్క్వీజ్ అయ్యి దీనిలో వచ్చేస్తుంది. అండ్ ఇది ఏంటంటే స్క్రూ టైట్ చేసుకోవడానికి, లూజ్ చేసుకోవడానికి, అండ్ ప్లగ్ పాయింట్కి వైర్ ఇస్తారు. ఇవండి దీంతో పాటు వచ్చేది ఒకటి హ్యాంగ్లో వస్తుంది, అండ్ ఒక క్లీనింగ్ బ్రష్ ఇస్తారు. ఇది ఉంటుంది కదా, ఈ పార్ట్ క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్ ఇస్తారు. మన వాటర్ బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి బ్రష్ ఉంటుంది, అలానే ఉంటుంది ఒక బ్రష్, అవి ఇస్తారండి దీంతో పాటు. నేను దీన్ని ఇప్పుడు అసెంబుల్ చేయడం ఎలానో చూపిస్తాను. ఈ పార్ట్ని ఇందులో ఇన్సర్ట్ చేసుకోవాలండి. చేసుకొని అండ్ ఇక్కడ ఈ వీల్ లాగా ఉంది కదా, దానిలోకి ఇన్సర్ట్ చేసేసి స్క్రూ ఇచ్చారు కదా, స్క్రూ టైటింగ్కి దీంతో టైట్ చేసేసండి. క్లోజ్ చేసి ఈ పార్ట్ ఉంది కదా, మనము దీంట్లో ఏవైతే ఆయిల్ సెట్ చేసుకుంటామో ఈ పార్ట్లో వేసుకున్న తర్వాత ఇది ఇక్కడ పెట్టిన తర్వాత దీనికి ఒక లాక్ లాగా ఉంటుందండి, కీ. ఇది లూజ్ అవ్వకుండా ఈ పార్ట్తో దీన్ని లాక్ చేసేసేయాలి. లాక్ చేయడం వల్ల ఏంటంటే కింద ప్రెజర్ పడి హీట్ అనేది ప్రాపర్గా జనరేట్ అవుతుంది. స్విచ్ ఆన్ అయిపోయింది. సో స్విచ్ ఆన్ అయిపోయిన వెంటనే ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 buttons ఉంటాయండి, స్క్వీజ్ అండ్ హీటర్. ఈ 2 buttons ఆన్ చేసుకోవాలి. హీటర్ బటన్ ఆన్ అయిన వెంటనే మనకి ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుందండి. ఈ డిస్ప్లేలో ఏంటంటే ఇప్పుడు నేను సీసేమ్ అంటే నువ్వులు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను కాబట్టి నువ్వులకు కావాల్సిన టెంపరేచర్ వచ్చేప్పటికి 250 degrees టెంపరేచర్. సో ఫస్ట్ నేను ఈ బటన్ని 3 seconds అలా హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసేసి డౌన్ యారో బటన్ నొక్కితే
ఇక్కడ నేను నువ్వులు వేసాను చూడండి. మొత్తము వేసిన తర్వాత మీకు ఇక్కడి నుంచి ఆయిల్ ఇలా ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో ముందు ఫ్రంట్ పార్ట్లోంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మొత్తం పిప్పి ఇక్కడ దీనిలోంచి బయటకు వచ్చేస్తుంది. సో నేను ఒక బ్యాగ్ పెట్టేసుకున్నాను కింద పడకుండా. సో దీన్ని నేను చెట్లకు వాడుకుంటాను జనరల్గా, నువ్వులది కాబట్టి. కొబ్బరి అయితే మనము వంటల్లో వాడుకోవచ్చు. పిప్పి వచ్చిందండి, హాఫ్ ఫ్రెష్ కొబ్బరి ఇవి 2 కలిపి వేసేసి వాడతాను నేను. మిగతావన్నీ చెట్లకే వాడుకుంటాను. అండ్ నేను రెగ్యులర్గా ఏంటంటే దీంట్లో నేను తీసే ఆయిల్స్ ఏంటంటే వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె అండ్ కుసుమ నూనె. అవి 4 నేను రెగ్యులర్గా ఎవ్రీ మంత్ తీసుకుంటాను. కానీ ఇంకా దీంట్లో చాలా వెరైటీస్ ఆయిల్ తీసుకోవచ్చండి. ఇక్కడ మీకు లిస్ట్ ఇచ్చారు. ప్రస్తుతానికి నేనైతే ఈ 4 ఆయిల్సే తీస్తున్నాను. ఇది అంత డిఫికల్ట్ ప్రాసెస్ ఏం కాదండి, చాలా ఈజీ. నేను ఇందాక స్టార్టింగ్లో ఏదైతే పార్ట్ ఫిట్ చేశానో ఆ ఫిట్టింగ్ మాత్రం తీసేసి క్లీన్ చేసుకోవాలి. అండ్ ఎక్కడైతే ఇక్కడ ఆయిల్ స్టోర్ అవుతుంది కదా, దాన్ని సెడిమెంట్ అయిపోయాక ఇంకో క్యాన్లోకి మార్చేసుకుంటాను నేను. దీన్ని మాత్రం క్లీన్ చేసుకోవాలి. తర్వాత మొత్తం ఆయిల్స్ అన్నీ తీసిన తర్వాత నేను ఒకసారి దీన్ని మొత్తం క్లీన్ చేసేసి పెట్టేస్తాను. నువ్వులు అయిపోయాయండి. నాకు కేజీ నువ్వులు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి 10 minutes పట్టింది. ఇప్పుడు నేను గ్రౌండ్నట్స్ కూడా వేసి చూపిస్తాను. దానికి అడుగున నేను ఇది మార్చాలి, వేరే పెట్టేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ కొంచెమే వేసుకోండి, అవి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఎక్కువగా వేసుకోండి. అండ్ నేను టెంపరేచర్ ఏంటంటే కుసుమలకి నువ్వులకి ప్లస్ ఇది గ్రౌండ్నట్స్కి ఒకటే టెంపరేచర్ అండి, అందుకని టెంపరేచర్ ఏమీ సెట్ చేయలేదు. ఇది మాత్రం ఆయిల్ టిన్ మాత్రం మార్చాను. వాళ్ళు ఇచ్చిన దాంట్లో కుసుమ వచ్చి నువ్వుల నూనె తీసాం కాబట్టి ఇప్పుడు మన ఇంట్లో మన డబ్బా పెట్టేసుకొని మన ఏవైతే స్ట్రైనర్స్ ఉంటాయో అవి పెట్టేసేసుకోవచ్చు మనము. ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా, ఇంకా వేసేసుకోవచ్చు మనము. అన్నీ మనం దీన్ని నిండుగా వేసేసుకోవచ్చు, కానీ కొబ్బరి మాత్రం నిండుగా కాకుండా హాఫ్ మాత్రం వేసుకోవాలి. అదేంటంటే సెట్ అయిపోతాయి పైన కొబ్బరి ముక్కలు. చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది గ్రౌండ్నట్స్ కదా, ఇది చూడండి ఎలా వస్తుందో పొట్టు. అండ్ గ్రౌండ్నట్స్ ఏంటంటే కొంచెం తడిగా లేనివి, బాగా డ్రై అయిపోయిన గ్రౌండ్నట్స్ తెచ్చుకోవాలండి. అప్పుడు మనకు ఆయిల్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా వస్తుంది. తడిగా ఉన్నవి తెచ్చుకుంటే ఏంటంటే ఆయిల్ పర్సంటేజ్ చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు బాగా తడిగా లేకుండా డ్రై అయిపోయినవి తెచ్చుకుంటే మనకు 1 kg గ్రౌండ్నట్స్కి వచ్చేప్పటికి 400 నుంచి 450 grams ఆయిల్ వస్తుంది. అలా కాకుండా తేమ ఎక్కువ ఉన్నది తెచ్చుకుంటే పర్సంటేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది, ఆయిల్ పర్సంటేజ్. జనరల్గా ఏంటంటే గ్రౌండ్నట్స్ మనకి ఆయిల్కి ప్లస్ రోజు రెగ్యులర్గా వాడుకోవడానికి డిఫరెంట్ ఉంటాయి. అవి ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియదు. నాకైతే ఇప్పటి వరకు ప్రస్తుతానికి మాకు ఈ మిషన్ మేము ఎక్కడ కొన్నామో వాళ్ళే సప్లై చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటున్నాము. కానీ నాకు ఇప్పుడు అది లాక్డౌన్ ఉంది కదా, సో వాళ్ళు సప్లై చేయలేదు. రెగ్యులర్ గ్రౌండ్నట్సే వాడుతున్నాను. ఈసారి ఎంత ఆయిల్ వస్తుందో చూడాలి నేను.
ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చూసుకుంటే కొంచెం తక్కువగానే ఉంది చూడండి, డ్రాప్ పడుతుంది మిడిల్లో. మామూలుగా నేను గ్రౌండ్నట్స్ వేస్తే అలా డ్రాప్ పడదు, ఎప్పుడు ఆ దార అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో దార కంటిన్యూస్గా లేకుండా డ్రాప్ పడుతుంది. గ్రౌండ్నట్స్ కూడా స్క్వీజింగ్ అయిపోయిందండి, గ్రౌండ్నట్స్ అన్నీ అయిపోయాయి. సో నేను వెనక స్క్వీజింగ్ బటన్, హీటర్ బటన్ ఆఫ్ చేసేసాను. దెన్ ఇక్కడ స్విచ్ కూడా ఆఫ్ చేసేయాలి, మెయిన్ స్విచ్. తర్వాత ఇది వచ్చేప్పటికి నేను తీసిన గ్రౌండ్నట్ ఆయిల్ అండి, ఇది నువ్వుల్లోనే ఈరోజు తీసినవి. ఇది సెడిమెంటేషన్ అయిపోయాక క్లియర్గా ఉంటుంది, రెండు అలానే ఉంటుంది. దాన్ని మళ్ళీ నేను ఇంకొక ఇది పెట్టేసేసి జాలి పెట్టేసి మళ్ళీ దాన్ని వడపోస్తాను. ఆల్రెడీ మీకు లాస్ట్ టైం చేసింది చూపిస్తాను 15 days బ్యాక్ ముందు ఎలా వస్తుంది అనేది. ఇది వచ్చేప్పటికి కుసుమ నూనె అండి. లాస్ట్లో ఇంకా మనం ఎంత 2 times చేసినా కానీ లాస్ట్లో అనేది మనకు అలా ఉండిపోతుంది. కానీ సెడిమెంటేషన్ అయిపోయాక ప్రాసెస్ ఆయిల్ అనేది క్లియర్గా ఇలా నార్మల్ మనం బయట తెచ్చుకునే దానిలానే ఉంటుంది. అది నేను ఏంటంటే లాస్ట్ వచ్చేప్పటికి మళ్ళీ ఇంకోసారి వడపోస్తాను. ఇదండి ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ గురించి. మీ అందరూ ఈ వీడియో ఎంజాయ్ చేశారో అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.